డాన్స్ షో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. తాజాగా ఢీ డాన్స్ కొరియోగ్రఫర్లో ఒకరైన చైతన్య మాస్టర్ మరణించారు. ఆయన బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కానీ ఆయన ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని, ఆయనకి ఆస్తిపాస్తులు ఉన్నాయని, అయినా ఆయన అప్పుల బాధలో మరి మరణించారని ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసి పెడితే అది వాళ్ళు నమ్మలేకపోతున్నారు. తన తోటి డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, అలాగే మాస్టర్స్, మెంటర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో ఆత్మహత్య అనేది మరి లైఫ్‌కో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌కి పరిష్కారం కాదని చైతన్య ఎలా చేస్తాడంటే అసలు నమ్మలేకపోయాం. ఆ అప్పులు తీర్చాలంటే వాళ్ళ కుటుంబానికి నిమిషాల్లో పని. మరి అలాంటిది జీవితమే చాలనుకున్నారంటే దీని వెనక ఏముందో అర్థం కావడం లేదంటూ వాళ్ళు సైతం ఎంతో బాధపడుతున్నారు. ఇక చైతన్య తల్లి గురించిన మాటలైతే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయం తెలిసినటువంటి అల్లు అర్జున్ మరి చైతన్య కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారట. అలాగే ఈ సందర్భంగా చైతన్య మరి తనకి సంబంధించినటువంటి 'పుష్ప' సినిమాకి సంబంధించి ఎంతో గొప్పగా మరి అప్పుడు డాన్స్ వేశారు. సో చాలా డాన్స్‌కి సంబంధించినటువంటి సాంగ్స్ చూశాను. కానీ చైతన్యలో ఏదో ఒక యూనిక్‌నెస్ ఉంది. సో అది నేను ఆ రోజు అబ్జర్వ్ చేశాను. బట్ తను చాలా సెన్సిటివ్ అని తనకు కనిపించేంతగా కనిపించలేదు. కానీ ఈరోజు ఈ విషయం తెలిసి ఒకటి నాకు అర్థమవుతోంది. సో చైతన్య విషయమే కాదు, మరి ప్రతి ఒక్కరి విషయంలో కూడా వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎదుటి వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది. కానీ ఎవరైతే వాళ్ళతో ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏ మూడీ సిచ్యువేషన్‌లో అయినా వాళ్ళు కాస్త డల్‌గా ఉన్నారంటే వాళ్ళని పలకరించండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో కూర్చోపెట్టి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోండి. నేనున్నానంటూ భరోసా ఇవ్వండి. అలా చేయగలిగినప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇలాంటి ఆలోచనలు రావు. జీవితం అనేది చాలా పెద్దది. మరి చైతన్య బ్రదర్, నువ్వు చాలా చాలా తప్పు చేసావు. నిన్ను మరి సమస్యలు బాధిస్తున్నాయని వెళ్ళిపోయావు. కానీ నీ బాధ ఆ కన్నతల్లికి జీవితాంతం వెంటాడుతుంది. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకెవ్వరూ చేయొద్దండి. లైఫ్‌లో చాలా ఎదగాల్సిన నువ్వు అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరం అంటూ తన నివాళి అందించారు అల్లు అర్జున్. అలాగే కుటుంబానికి ఫోన్ చేసి ఓదార్చారట.